వదిలిపెడుతుంది. అలా ఆ నీటిలో ఉన్నటువంటి ఒక పెద్ద మొసలి చూసింది. ఈ ఏనుగు చాలా అల్లరి చేస్తోంది. ఇంత అల్లరికి ప్రధాన కారణము ఈ నాయక ఏనుగే, దీన్ని పట్టుకోవాలనుకుంది. అనుకుని గుబ్బ 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 గుబ్బలాడించింది. ఒక్కసారి తల పైకెత్తింది, చూసింది. అక్కడుంది ఏనుగు. ఆ ఏనుగు కాలు పట్టుకోవాలి. మొసలి రావడం అంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది. అన్ని ప్రాణుల్లో రాదు మొసలు వచ్చేటప్పుడు. 5 రూపాయల గోళీకాయలని మా చిన్నతనంలో ఉండేవి, ఇంతంత గోళీకాయలు. అలా కళ్ళొక్కటే ఇలా రెప్పలు తీసి నీటి మీద పెడుతుంది. పెట్టి మిగిలిన శరీరం అంతా నీటిలో పెట్టి మొప్పలో ఏవో ఇలా ఆడించదు. నిశ్శబ్దంగా నీటి మీద ఇలా వచ్చేస్తుంది తేలుతూ. వచ్చి అంత దూరంలో ప్రాణి ఉందనగా తను నీటిలో మునిగిపోతుంది. మునిగిపోయి నీటి అడుగు నుంచి వస్తుంది. నీటి అడుగు నుంచి వచ్చి ప్రాణి యొక్క కాలు పట్టుకుంటుంది. అది ఇంకేది పట్టుకోదు, కంఠం పట్టుకోదు, కాలు పట్టుకుంటుంది. ముందు శంకర భగవత్పాదులంతటి వారిని పట్టుకుంది మొసలి కాలు. అందుకని ఆ కాలు పట్టుకుంటుంది. పట్టుకోగానే అయిపోయినట్టే. ఇంకా నీటిలో మొసలి కాలు పట్టిందా, ఎంత బలమైన ప్రాణి అయినా సరే ఇహ కథలతో అంత గమ్మత్తుగా చూసింది అది. అందుకని ఎంత వర్ణన చేశారో చూడండి పోతన గారు. గుబగుబలాడించి ఫూత్కారం చేసి నీటిని జిమ్మి తోక కొట్టి దూరం నుంచి చూసి నీటిలో మునిగి దాని కాలు ఎక్కడుంటుందో ఊహ పట్టి సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భానుకబళించి పట్టు స్వర్భాను పగిది ఒక్క మకరేంద్రుడి భరాజు నుడిసి పట్టే. నీటి అడుగు నుంచి వచ్చి ఈ ప్రభువు అయినటువంటి ఏనుగు యొక్క కాల్ని పట్టేసుకోగానే ఈ ఏనుగులన్నీ కూడా అప్పటి వరకు తుండంబుల పూరించుచు గండంబుల చల్లు కొనుచు గలగలరవముల్ మెండుకొన వలద కడుపుల నిండన్వే దండ కోటి నీటింత్రాగెన్. ఈ పట్టుకోవడానికి ముందు క్షణం వరకు దృశ్యం ఎలా ఉందో మీరు బాగా లోపల ధారణ చెయ్యాలి. తుండంబుల పూరించుచు ఒక్కొక్క ఏనుగు తొండంతో నీళ్లు నాగుతోంది. తొండంబుల పూరించుచు గండంబుల చల్లు కొనుచు గలగలరవముల్. ఆ పెద్ద చప్పుడు, నవ్వులు, అల్లరి, కేరింతలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ వలద కడుపుల నిండన్వే దండ కోటి నీటింత్రాగెన్. పెద్ద పెద్ద బాణలంత కడుపుల్లోకి నీళ్లు తాగేసిన తర్వాత ఏం చేసి ఉండాలి? ఇవి దాహం తీరిపోయింది కాబట్టి గట్టెక్కేయాలి. కానీ ఇవేం చేశాయి? దాహం తాగాక సరస్సు పాడి చేస్తున్నాయి. ఎందుకు సంసారంలోకి వెళ్ళాడో మర్చిపోయాడు. స్నాతకంలో గురువు ఏం చెప్పాడో మరిచిపోయి సంసారాన్ని భోగస్థానంగా మార్చాడు, పాడు చేస్తున్నాడు. ఇప్పుడు నీటి అడుగు నుంచి వచ్చింది. ఎవరొచ్చారు? మొసలి వచ్చింది. వచ్చి పట్టుకుంది. నీటి అడుగు నుంచి మొసలి వచ్చి పట్టుకోవడం అంటే ఏమిటో తెలుసా అండి? సంసారము ఇంద్రియములు పట్టుకోవడం ఒక లక్షణం. కాలము అనబడేటటువంటిది నడిచి వెళ్ళిపోతుంటుంది. కాలాంతర్గతముగా కాలములో మృత్యు వచ్చేస్తుంది, తెలియదు. కాలములో తాను ఇంకా కోరికలు కోరుతూనే ఉంటాడు. కాలము అడుగు నుంచి మృత్యు వస్తుంది. మృత్యు వచ్చి దేన్ని పడుతుంది? కాళ్ళని పడుతుంది. గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఆఖరణ మనిషికి ఒక సంస్కారం ఉంటుంది, దాన్ని అంత్యేష్టి సంస్కారము అంటారు. ఆ సంస్కారం జరిగినప్పుడు కాళ్ళు పాదాలు 2 దగ్గర చేర్చి 2 బొటన వేళ్ళని కట్టేస్తారు ఒక మంత్రంతో. అంటే ఇంతకాలం పనికి మాలిన తిరుగుళ్ళన్నీ ఈ కాళ్లతోనే తిరిగాడు, ఇక ఈ కాలు తిరగదు కాబట్టి దీన్ని కట్టేశాం. ఇంకిప్పుడు ఇవి తిరగవు కనుక దీన్ని మోసేయవచ్చు అని అనుజ్ఞనిస్తారు. అప్పుడు పంచభూతాల్లో కలపడానికి కొత్త కర్రల మీద పెట్టి తీసుకెళ్ళిపోతారు. కాబట్టి మృత్యువు దేనిని పట్టినది? కాలును పట్టినది. ఇక కదలడం. అనారోగ్యం వచ్చేసి జబ్బడిపోయి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నవాడు క్యాంప్ వెళ్ళాలో లేకపోతే ఎక్కడికో వెళ్ళాలో అంటే పెడతాడేమిటి? ఇంకెళ్ళేది ఉండదు. అందుకని వచ్చి పట్టింది. పడితే అంత తెలివి తక్కువ వాళ్ళం ఏంటంటే మనం వచ్చి మృత్యువో రోగమో పట్టేసింది అనుకోండి, పట్టుకుంటే అయ్యో వచ్చేసిందండి అని చెప్పి అలా కూర్చుంటాం ఏంటి? స్పెషలిస్ట్ దగ్గరికి వెడతాం, సూపర్ స్పెషాలిటీస్ దగ్గరికి వెడతాం. అందుకని పోతన గారు ఎంత గొప్ప వర్ణన చేశారో చూడండి. కరి దిగుచు మకరి సరసికి కరిదరికి ని మకరి దిగుచు గర్రకరిదరయన్ కరికి మకరి మకరికి కరి భరమనుచును అటల కుటల భటుల రుదు పడెన్. ఏనుగు యొక్క పట్టు విడిపించుకుందామని, మొసలి పట్టు విడిపించుకుందామని ఏనుగు చూస్తోంది. ఏనుగుకున్న కోరిక ఒక్కటే ఇప్పుడు
మిగిలిన కోరికలు పక్కన పెట్టేయండి, ఈ మొసలి పట్టు తప్పించుకుని గట్టి ఎక్కేద్దాం అని ఏనుగు చూస్తోంది. ఎలాగైనా ఏనుగు గట్టి ఎక్కకుండా నీళ్లలోకి రాగేద్దాం మొసలి చూస్తోంది. వీడిని మరణానికి తోసేద్దాం రోగం చూస్తుంటుంది. ఎలాగో అలా హాస్పిటల్ నుంచి బయటపడిపోదాం మనిషి చూస్తుంటాడు. అందుకని కరి దిగుచో మకరి సరసికి గరితరికి మకరి దిగుచో కరకరి బెరయం కరికి మకరి మకరికి కరి భరమనుచును అతల కుటల భటులు అరుదుపడేన్. ఈ యుద్ధంలో ఎవరెవరికి తోడురారు, ఎవరి రోగంతో వాడే పోరాడాలంతే. ఎంతమంది ఉన్నా నాన్నగారండి ఇంకో మంది చేసుకోండి, ఇంకో మంది చేసుకోండి, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటారు. కానీ రోగాన్ని ఎవడు పంచుకుంటాడండి? రోగంతో యుద్ధం ఇంకెవడు చేయడు, తనే చేసుకోవాలంతే యుద్ధం. అందుకని ఏం చేస్తోంది, ఇంతమంది మరి ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? ఇంతమంది ఉన్నారు కదా, 10 లక్షల కోట్ల మంది భార్యలన్నావు కదా నువ్వు ఇందాక, వీళ్ళందరూ తొక్కేయకూడదా మొసల్ని? ఇంతమంది పరివారం ఉన్నారు కదా అంటే పోతన గారు అన్నారు, అలా నువ్వు అనుకుంటున్నావేమో, నేను నిజం చెప్తాను విను ఏం చేస్తున్నారో. మకరి తోడపోరు మతంగ విభుని ఒక్కరినిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూథంబు మగలు తగులు కారె మగువలకును. ఈ పద్యం ఒక్కటి రోజు స్మరణ చేసుకుంటే చాలండి, వైరాగ్యం వస్తుంది. ఎంత గొప్ప పద్యం చూడండి పోతన గారిది. మకరితోడ పోరు మాతంగ విభుని, ఆయన మాతంగ విభుడు, గొప్ప ఏనుగు. ఈయన నీళ్లల్లో ముందు యుద్ధం మొదలుపెట్టినప్పుడు ఒడ్డున చాలా మంది ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, వచ్చేస్తాడు మన రాజుగారు అని చెప్పి చూస్తున్నారు. రాజుగారు లాగండి లాగండి అన్నారు కొంతసేపు. వీడు పాపం అలా ఎన్నాళ్ళు యుద్ధం చేశాడో తెలుసా అండి? అలయక సొలయక వేసట నొందక కరి మకరితోడ నుడ్డండత రాత్రులు సంధ్యలు దినములు సలిపెం పోరువే యొక్క సంవత్సరముల్. ఆ ఏనుగు అలా ఆ మొసలితో ఎన్నాళ్ళు యుద్ధం చేసింది? 1000 ఏళ్ళు యుద్ధం చేసింది. మీరు చూడండి, ఈశ్వరుడికి నామాలు చెప్పవలసి వస్తే విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం, లలిత సహస్రనామం. ఏమండి ఏ దేవతకి 1000 పేర్ల కన్నా ఇంకో ఒకటి ఉండదా? అందరికీ 1000 దగ్గరికి వచ్చేప్పటికి అయిపోతాయి ఆ పేర్లు. ఎందుకు అలా అందరికీ సహస్రమే ఉంటాయి? ఏమిటి అసలు అంటే, సంస్కృతంలో సహస్రం అంటే ఏమిటో తెలుసా అండి? ఒరే ఈ పూలు ఇంకా గుచ్చలేం మేము. సహస్రము అంటే అనంతము, అన్నీ ఆయన పేర్లే. కానీ నీకు కొన్ని పేర్లు చెప్పామంతే అని చెప్పడం సహస్రం అని చెప్పడం. అందుకే ఏదైనా సహస్రమే చెప్తారు. శతసహస్రాలు, దశ సహస్రాలు, ఏకాదశ సహస్రాలు ఇంకొండవు, సహస్రం చెప్పి ఊరుకుంటారు. కాబట్టి ఏనుగు ఎన్నాళ్ళు యుద్ధం చేసింది? 1000 ఏళ్ళు యుద్ధం చేసింది. అంటే అనంతంగా చేస్తోంది. ఎన్ని జన్మల్లో చేస్తున్నావో నువ్వు మృత్యుతో యుద్ధం. ఎలా చేసింది అంటే, రాత్రులు సంధ్యలు దివసంబులు. రాత్రి చేసింది, సంధ్యాకాలంలో చేసింది, పగలు చేసింది. పడున్నవాడు హాస్పిటల్లో చెయ్యొద్దండి యుద్ధం, అదే పని ఇంకేముంది? వాళ్ళు వీళ్ళు ఎవరోళ్ళు గెలవాలి, గెలిచే వరకు అలా జరుగుతూనే ఉంటుంది యుద్ధం. అందుకని రాత్రులు దివసంబులు సంధ్యలు మకరితోడ కరి సలిపెం పోరు 1000 సంవత్సరముల్. 1000 ఏళ్ళు యుద్ధం చేస్తే లాగండి అప్పుడు చేయండి మీకేం పర్వాలేదు అన్నారు చాలా మంది ఒడ్డు నుంచుని. పాపం ఏనుగుకి ఇప్పుడు బలం ఏమిటి? తొండం పెట్టి కొడుతోంది ఆ మొసల్ని. కొడితే మొసలేం చేసిందో తెలుసా అండి? చాలా గమ్మత్తుగా అది కొడుతుంటే నీటి మించి తొండం వెళ్ళి దాని మీద దెబ్బ తగిలితే దాని ప్రాణం పోయినట్టు అయిపోయేది మొసలికి. ఒక్కొక్క డాక్టర్ రాసిన డోసేస్కి రోగానికి కళ్ళు అలా జరుగుతాయి. కానీ అదేం చేసేదంటే, మళ్ళీ ఊపిరి పీల్చుకుని మళ్ళీ రోగం రెసిస్టెన్స్ బిల్డప్ చేసుకుని ఎలా కొట్టాలి వీడిని అని ఆలోచించింది. అది ఆలోచించి వీడి తొండం దెబ్బ తగలకూడదంటే వీడిని మనం ఒకలా చెయ్యాలి ఏనుగుని అనుకుంది. కాలు వదిలిపెట్టినట్టు వదిలిపెట్టింది. అమ్మయ్యా వదిలేసింది అనుకున్నాడు. అనుకోగానే వెనక 2 కాళ్ల మధ్యలోంచి 4 కాళ్ల మధ్యలోకి వచ్చింది. వచ్చి ఎగిరి పైకి లేచి దాని కడుపంతా కొరికేసింది. అంటే మందులు వేసుకోగా 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 అన్నహితవు పోతుంది. అలా రసం తాగలేడు, బ్లడ్ తినలేడు, అన్నం తినలేడు. కాబట్టి ఏం చెప్తానంటే బాబా, మందులు వేసుకుని వీక్నెస్ వచ్చేస్తోంది. అన్నం అంటే రెపల్సివ్ యాటిట్యూడ్ వచ్చేసిందండి, నీరసం. మందులు వేసుకోవాలి డాక్టర్లు అంటారు. ఇక్కడ తిందామంటే వంట పట్టదు, ఏమీ తినబుద్ధి లేదు. ఎంత మంచి పదార్థమైనా తినబుద్ధి లేదు. ఆయన అలా అంటారు కానండి, తినదు 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 అంటారు కానీ నాకు తినాలని ఉండదా? ఇంతకుముందు తినలేదా? ఇప్పుడు తినలేకపోతున్నాను నా కర్మ అంటుంది పాపం ఆవిడ. ఎందుకంటుంది అంటే, లోపల ఉన్నటువంటి వ్యగ్రత అటువంటిది. కాబట్టి ఏమవుతుంది? అది కడుపు కొరుకుతోంది, తోక కొరుకుతోంది, ఎగిరి వీపు కొరుకుతోంది, శిథిలం చేసేస్తోంది. అంటే శరీరాన్ని అంతటినీ సంధులు విరగ్గొట్టేస్తోంది. మళ్ళీ వచ్చి ఎప్పుడైనా అలాగే పోని నీరసంతో పోన్లే కొరికితే కొరికింది, ఎలాగో అలా ఒడ్డెక్కేద్దామని మెల్లిగా కాలు తీసి 2 అడుగులు వేసేటప్పటికి మళ్ళీ వచ్చి పట్టుకునేది కాలు.
ఎలా పట్టుకునేదో తెలుసా అండి, ఇంకా కాలు తీయడానికి వీల్లేదు. ఇంటికి వచ్చినట్టు వస్తాడు. నేను మొన్నటి వరకు ఒక కేసు చూశాను విశాఖపట్నంలో. ఆ సూర్యకళామందిరంలో ఉపన్యాసాలు చెప్తున్నప్పుడు ఏ రోజుకి ఆ రోజే ఉపన్యాసం అయిపోతుందేమో అనుకునేవాడిని. రోజు పూజలో అమ్మవారికి నమస్కారం పెట్టేవాడిని. అమ్మ మాట ఇచ్చాను, ఈ ఉపన్యాసాలు అయిపోయే వరకు ఆవిడకి ఆయుర్దాయం పోయమ్మా అని. అలాగే మహాతల్లి బతికింది ఆవిడ. హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి బాబాయ్, మేము ఉంచుకోం బాబాయ్, ఎందుకు తీసుకెళ్ళిపోండి, ఇంటికి తీసుకురాను, మళ్ళీ ఊపిరి వచ్చేస్తుండను, మళ్ళీ 2 రోజులు మళ్ళీ వెళ్ళిపోతుండను, ఇంత ప్రస్థానం. సరే మహాతల్లి ఊపిరి వదిలేసింది అనుకోండి, కట్టకడక ఆవిడ నాకు ఏ ఉపన్యాసాలు ఏ పనులు లేనప్పుడు వదిలింది, అది అదృష్టం. అందుని వెళ్ళిపోక తప్పదు. కానీ అప్పుడు కూడా ఒకరికి అపకారం చేయకుండా వెళ్ళడం గొప్పతనం. అందుచేత ఆ ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఏం జరిగిందంటే, ఏనుగు ఇలా యుద్ధం చేస్తున్నప్పుడు ఒక చిత్రమైనటువంటి విషయం జరిగింది. తన దంతములు పెట్టి నొక్కుతోంది ఏనుగు, దొరకకుండా తప్పుకుంటోంది మొసలి. ఇలా యుద్ధం జరుగుతుండగా చాలామంది ఇప్పటి వరకు గట్టు మీద ఉన్నారు. వీళ్ళందరూ అన్ని పనులు మానేశారు, గట్టు మీద కొన్నాళ్ళు నించున్నారు. వీళ్ళందరూ ఏమన్నారో తెలుసా అండి, ఒక్కొక్కడు మళ్ళీ నేను ఒక 2-3 రోజుల్లో కనిపిస్తానండి అని. అంతగా ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి సుమా, మీరేం మొహమాట పడద్దు, రాత్రి పగలో ఏమైనా అనుకుంటారేమోనని. మీకు ఏ అవసరం ఉన్నా సరే తప్పకుండా ఫోన్ చేయండి, వెంటనే వచ్చేస్తానంటాడు. అంటే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి. ఎందుకని ఎన్నాళ్ళు ఉంటాం సెలవు పెట్టుకుని, ఈయనేమో తేల్చడో అటో ఇటో, అదో గమ్మత్తైన మాట ఆయన చేతిలో ఉందండి. కళ్ళకి కట్టినట్టు చూపించారు లైవ్ టెలికాస్ట్. పోతన గారు నీకదేరా గజం అంటే అని. అందుకని ఏమంటారంటే వీళ్ళందరూ కొడుకు మాట్లాడే మాట అందరికన్నా చాలా గమ్మత్తుగా ఉంటుంది. అమ్మ నాకు ఈ మధ్యనే కదా అమ్మ ప్రమోషన్ వచ్చింది, ప్రొబేషన్లో ఉన్నాను, నీకు తెలుసు కదా అసలు సెలవు పెట్టకూడదు, మా బాస్కి ఏదో చెప్పి వచ్చేసానమ్మా, వారం రోజులు అని చెప్పాను, 15 రోజులు అయిపోయింది, 20 రోజులు అయిపోయింది, నెల్లాళ్ళు అయిపోయింది, ఇంకా నాకు లీవ్ గ్రాంట్ అవ్వదు, ప్రమోషన్ కూడా పోతుందేమో. నాన్నగారు పాపం పెద్దవారు అయిపోయారు, మహానుభావుడు పెంచి పెద్ద చేశారు, ఇంతకన్నా ఏం చెయ్యాలైనా సరే, ఒకవేళ అంతకా ఏదైనా అయితే నాకు ఫోన్ చేయమా, వెంటనే వచ్చి. అంతకా ఏమైనా అయితే అంటే ఏమిటండి, అంత అందమైన పడికట్టు మాటలు కొన్ని ఉంటాయి. అంటే వాడు వెగటుగా చెప్పలేక అంత గుంభనంగా మాట్లాడతాడు. మాట్లాడి అందరూ వెళ్ళిపోయారు. ఒరే ఇంతకు ముందు ఇంతమంది ఉన్నారా ఏనుగు వెనకాల, ఇప్పుడు ఎవరున్నారో తెలుసా, ఒక్క భార్యలే ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళు నీళ్ళల్లో దిగలేదు. వాళ్ళు లోపలున్న రోగంతో వాళ్ళు యుద్ధం చేయలేరు. ఆవిడేం చేస్తుంది, బత్తాయి రసం ఇస్తుంది, దానిమ్మ రసం ఇస్తుంది అంతే. ఈయన హాస్పిటల్లో ఉంటే మహాతల్లికి నేల మీద పడుకోకూడదు అన్నా సరే ఆ కొంగు వేసుకుని నేల మీద పడుకుంటుంది. పోతన గారు ఎంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడారో చూడండి. మకరితోడపోరు మాతంగ విభుని ఒక్కడిని దించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూథంబు మగలు తగులు కారె మగువలకును. హాస్పిటల్లో ఈయనకి ఒంటి నిండా గొట్టాలు పెట్టి దవాళ్ళు లోపలికెళ్ళిపోయి కళ్ళు తేలేసేసి ఏదో తనలో తాను సంధి ప్రేలాపన పేలుకుంటూ అలా పడుంటే ఆ భార్య మాత్రం రక్షించలేక, అలాగని తన సొంత అన్నగారు అమ్మాయి పెళ్ళి అవుతున్నా సరే వెళ్ళలేక క్యారేజీ తిని ఆ హాస్పిటల్లోనే పడుకుంటోంది. ఎందుకని అంటే బ్రహ్మముడి వేశారు కాబట్టి పెళ్లిలో, కాబట్టి ఉండవలసిందే. మకరితోడపోరు మాతంగ విభుని ఒక్కరిడిని దించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయుధంబు మగలు తగులు కారె మగువలకును. అందుకని ఆడ ఏనుగులు మాత్రం చూస్తున్నాయి, మిగిలిన వాళ్ళ సంగతిని చెప్పక్కర్లేదు, వాళ్ళు వెళ్ళిపోయినట్టే లెక్క. ఇలా యుద్ధం చేస్తున్నాడు ఆయన పాపం ఇంత కష్టపడి. అయితే పోతన గారి యొక్క అనువాదంలో చాలా గొప్పతనం ఒకటి ఉందండి. ఆయన అన్నారు, మొసలి ఏనుగుని ఎలా పట్టుకుని ఉండిపోయిందంటే ఇంకా క్రమక్రమంగా ఏనుగు మొసలితో యుద్ధం చెయ్యడం ఆగిపోయింది, కానీ అది పడిపోవట్లేదు, ఇంకా నిలబడుంది. ఇప్పుడు ఈ ఏనుగు ఒంట్లో ఉన్న నెత్తురంతా కారిపోయే వరకు పళ్ళతో కటకటకటకట ఏనుగు యొక్క కాలు తినేస్తోంది మొసలి. ఎలా పట్టుకుందోట తెలుసా అండి, మొసలి పట్టుకి ఒక గమ్మత్తుంది, దాన్ని ఎవ్వడూ వర్ణించలేరు, వ్యాసుడు పోతన గారు తప్ప. నీటిలో తేలి ఉంటుంది. నీటిలో తేలి ఉన్నదాన్ని మీరు దేన్నైనా సరే ఇలా లాగేయచ్చు, తేలిక. ఒక్క మొసలి మాత్రం నీటిలో ఇలా తేలి అవతల ప్రాణిని ఇలా పట్టి అది తన దగ్గర నుంచి వెళ్లకుండా నీటి మీద ఉండి పట్టుకుంటుంది. ఆ శక్తి ఒక్క మొసలికే ఉంది. అది ఎలా పట్టుకుందంటేట, పాదద్వందము నేల మోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మపదావలంబన క్రియన్
ఈశ్వరు సేవించు మర్యాదం నక్రము విక్రమించకరి పాదక్రాంత నిర్వక్రమై. ఎటువంటి పద్యం అండి నిజంగా. పోతన గారికి ఆ సమయంలో ఒక్కసారి ఎవరికైనా తప్పదు కదా అని ఈశ్వరుడు జ్ఞాపకానికి వచ్చి ఉంటాడు. ఎటువంటి ఉపమానం వేశారో చూడండి. పాదద్వందము నేలమోపి, ఆ మొసలి ఎలా పట్టుకుందంటేట కాళ్ళు నేల మీద పెట్టిందిట. పాదద్వందము నేలమోపి పవనున్ బంధించి, రక్తం తాగుతోంది అందుకని గాలి పీల్చట్లేదు. పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి. ఇలాంటి పని ఎవరు చేస్తారు? యోగి కూడా చేస్తాడు. అంటే కాళ్ళు పట్టుకుని నెత్తురు తాగి కాదు, భూమి మీద కూర్చుని కుంభకం చేసి ఊపిరి నిలబెట్టి ఇంద్రియాల యొక్క అలజడిని అరికట్టి బుద్ధిలతకు మరాకు హత్తించి ఇప్పటి వరకు లోకమును చూసిన వాడు ఈశ్వరుడు యొక్క పాదములను ధ్యానములో దర్శనము చేస్తూ గట్టిగా పాదాలు పట్టుకుని ఉండిపోయినట్టుగా నిష్కేద బ్రహ్మ పదావలంబన క్రియన్ వర్తించు యోగీశు మర్యాదం నక్రము విక్రమించ పాదాక్రాంత నిర్వక్రమై. యోగి పరమేశ్వరుడి పాదాలు ఎలా పట్టుకుంటాడో అలా కదలకుండా మొసలి ఏనుగు యొక్క పాదాన్ని పట్టుకుంది. ఎక్కడి ఉపమానం తీసుకొచ్చి ఎక్కడి ఏనుక్కేశారో చూడండి. ఇది పోతన గారి రచనా వైశిష్ట్యం అంటే. అలా పట్టుకున్నటువంటి ఏనుగు యొక్క ఆ మొసలి యొక్క పట్టు తప్పుకోలేక అప్పుడు ఆ ఏనుగు అనుకుంటుంది, పృథుశక్తిన్ గజమాజలగ్రహముతో పెక్కెండ్లు పోరాడి సంసిధిలంబై తన బలము వైరిలావుంచింతించి మిథ్యామనోరథం బింకేటికి దీని గల్వసరి పోలంజార రాదంచు ఇట్లనే పూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితోన్. అయ్యయ్యో, భూమి మీద ఉంటే నాకు బలం, నిష్కారణంగా నీళ్లల్లోకి ప్రవేశించాను. ఇప్పుడు ఈ నీళ్లలో ప్రవేశించిన తర్వాత నావారని నేను ఎవరిననుకున్నానో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నావారని నమ్మిన సంసారానికి కారణమైన వాళ్ళు ఒడ్డును నిలబడిపోయారు. ఒక్కతనే సరోవరంలో నిలబడిపోయాను. ఇప్పుడు నన్ను రక్షించే వాళ్ళెవరు అని ఆ ఏనుగంటుంది. నేను ఇతపూర్వం నానాయూధ సమూహములకున్ వనంబులో బహు సన్మానంబును పొంది 10,00,000 కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందన లతాంతఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చితి భయం బిట్లో కదే ఈశ్వర అంటుంది. 10,00,000 కోట్ల మంది భార్యలకి అధినాథుణ్ణా? ఒక అరణ్యంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల ఏనుగులకి నేను నాయకుణ్ణా? నేను ఎన్ని దానాలు చేశానో తెలుసా? నేను నాది కాదని చెప్పి చతుర్థీ విభక్తి వేసి దానాలు చేసినప్పుడు పోసినటువంటి నీళ్లకి నమః అని విడిచిపెట్టేసిన నీళ్లకి దానం చేసినప్పుడు ఆ నీటి చేత పెరిగినటువంటి చందనపు వృక్షాల తోటోటి ఏర్పడింది. అంటే ఎన్ని దానాలు చేశాడో చూడండి. ఆ చందనపు వృక్షాలకి తీగలు అల్లుకున్నాయి, పుష్పాల తీగలు. ఆ చందనపు చెట్ల కిందకి వెళ్ళి నిలబడితే చాలా ఎంత చల్లగా ఉంటుందో. ఇన్ని పుణ్యాలు చేసిన వాణ్ణి హాయిగా ఆ చందన వృక్షలతాంతఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చితి. అనవసరంగా నేను ఎందుకు వచ్చాను? నింద లేకుండా బొందిపోదు 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పాలేరు. అప్పుడు వీడేదో ఒక నింద వస్తుంది, ఒక కారణం వస్తుంది. అప్పుడు అనుకుంటాడు, అయ్యో నేను అసలు ఎందుకు వెళ్ళాను అని బాధపడతాడు. అందుకని లతాంతఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చితి. ఇవాళ నేను దారి మర్చిపోవడం ఏమిటి? రోజూ వెళ్లే సరోవరానికి వెళ్ళకపోవడం ఏమిటి? ఈ సరోవరానికి రావడం ఏమిటి? ఇక్కడికొచ్చి నేను నిలబడితే ఏనుగొచ్చి నన్ను పట్టుకోవడం ఏమిటి? ఈ ఏనుగు పట్టుకుంటే ఇవాళ నేను మరణావస్థని పొందడం ఏమిటి? నన్ను రక్షించేవాళ్ళు ఎవ్వరూ లేరా ప్రపంచంలో అని ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. ఈ ఆలోచన రాగానే అప్పుడు జ్ఞాపకానికి వచ్చింది. పోతన గారు అన్నారు, ఇలా అందరికీ జ్ఞాపకం వస్తుందని నువ్వు అనుకుంటున్నావేమో పొరపాటు. అలా ఎందుకు వస్తుందో తెలుసా? అలా జ్ఞాపకం ఈశ్వరుడు ఎందుకు గుర్తొస్తాడో తెలుసా? ఇత పూర్వం తాను చేసిన పుణ్యము పూజ వల్ల జ్ఞాపకం వస్తాడు ఆ స్థితిలో. పృథుశక్తిన్ గజమాజలగ్రహముతో పెక్కెండ్లు పోరాడి సంసిధిలంబై తనలావు వైరిబలముంచింతించి మిథ్యామనోరథం బింకేటికి దీని గల్వసరి పోరంజాల రాదంచు ఇట్లనే పూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితోన్. పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పుణ్యముల వలన ఈనాడు స్మృతిలోకి వచ్చినటువంటి జ్ఞానమునొక దాన్ని ప్రకటన చే. If you like this video, hit the like button.
For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.